గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేసే తప్పులలో అత్యంత బిగ్గెస్ట్ ర్యాంక్ నంబర్ 1 మిస్టేక్ ఏంటంటే ఒక వ్యక్తిని మీరు స్పాన్సర్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. అతన్ని డైరెక్ట్గా ఫీల్డ్కి తీసుకెళ్లి బిజినెస్ చేయడం ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైన్డ్ బ్రెయిన్తో, చేంజ్ అయిన బ్రెయిన్తో, ఆ చేంజ్ అయిన యాటిట్యూడ్తో బిజినెస్ చేయడం రెండో ఆప్షన్. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారు, ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే బిలీఫ్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్, నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ప్రోడక్ట్ బాగా వాడతాడో, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ చూస్తాడో, బయట ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి కంపారిజన్ చేసిన తర్వాత ఇవి బెస్ట్ అన్న విషయం అతనికి అర్థమైన తర్వాత, నమ్మకం వచ్చిన తర్వాత వేరే వాళ్ళకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, అండ్ యాటిట్యూడ్ మారాలా. ఇంతవరకు ట్రెడిషనల్ బిజినెస్ యాటిట్యూడ్ లేదా జాబ్ యాటిట్యూడ్లో నుంచి వస్తాడు. అక్కడికి వెళ్ళి ఒక మల్టా మిలియనర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఆప్షన్ చేతిలో ఉందని నమ్మాలి అంటే కొన్ని వీడియోస్ చూడాలా, సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ యొక్క వీడియో చూడాలా. ఆ వీడియోస్ చూస్తేనే వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఒక కార్ అచీవర్ వీడియో చూపించండి, అతను ఒక మామూలు స్థాయి నుంచి కార్ ఎలాగ ఉన్నాడో తెలుస్తుంది. ఒక యూసీడీ వీడియో చూపించండి, ఒక WCD వీడియో చూపించండి. వాళ్ళ వీడియో చూస్తే వాళ్ళు కూడా సక్సెస్ అయినప్పుడు నేను కూడా సక్సెస్ అవుతాను అని చెప్పి వాళ్ళ బ్రెయిన్లో నమ్మకం పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ నమ్మకం పెంచకుండా మీరు ఎలా సక్సెస్ అవుతారు? నమ్మకం పెరగాలంటే ఉన్న ఒకటే ఒక ఆప్షన్, మీటింగ్స్, వీడియోస్, మీటింగ్స్, వీడియోస్, మీటింగ్స్, వీడియోస్. సో మీరు ఈ 3 విషయాలు, ఒకటి ప్రోడక్ట్ వాడిపించకుండా, ఆ ప్రోడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్ చేసి చూపించకుండా, కొన్ని వీడియోస్ చూపించకుండా, కొన్ని మీటింగ్స్ అటెండ్ చేయకుండా వాళ్ళని డైరెక్ట్గా ఫీల్డ్కి తీసుకెళ్తే 100% ఫెయిల్ అవుతారు. మరి రైట్ విధానం ఏంది? వెరీ సింపుల్. స్టార్ట్ చేయించండి, ప్రోడక్ట్స్ వాడిపించండి, ప్రోడక్ట్ యొక్క డెమాన్స్ట్రేషన్ దగ్గరుండి మరి మీరే చూపించండి. డిఫరెన్స్ ఏంది బయట ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి, కాస్ట్ డిఫరెన్స్ చూపించండి, మనకి ఎంత తక్కువలో పడింది బయట ప్రోడక్ట్ కంటే. క్వాలిటీ డిఫరెన్స్ చూపించండి, ఇది వాడితే హెల్త్ ఎలా బాగవుతుందో చూపించండి. నెంబర్ 1. నెంబర్ 2, కలిసి వీడియో చూడండి. మీకు నచ్చిన కొన్ని వీడియోస్ సెలెక్షన్ చేసి మంచి మంచి వీడియోస్ వాళ్ళతో కలిసి చూడండి. దగ్గరుండి పెద్ద మీటింగ్స్కి ప్రమోట్ చేయించండి. పెద్ద మీటింగ్స్కి వచ్చినట్లయితే చాలా మందిని చూసి వాళ్ళు అక్కడ నమ్మకం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ 3 విషయాలు కనుక మీరు సరిగ్గా ఫాలో అవ్వకపోతే మీరు ఫెయిల్